ఆటోనగర్ సూర్య, ప్రస్థానం, వెన్నెల అండ్ రిపబ్లిక్ అండ్ ఇప్పుడు మయసభ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ బ్రదర్ Tej, thank you. Just one signal he's there for me, so thank you, brother. Okay, where do I start? Let me start from the starting, okay? Idi shall I stick to English or Telugu? English or Telugu? రెండు మిక్స్ సార్. డబ్బింగ్ ఎలా కావాలి? తెలుగు బెటర్ సార్. తెలుగు ఎక్కువ కావాలా? ఓకే. డబ్బింగ్ మీరు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం వ్యవస్థ మాటలు సరే అండి, తెలుగులోనే మాట్లాడతాను. డబ్బింగ్ మా సోనీ టీం చేసుకుంటుంది. పర్యావరణం తేజ్ పాపము రిపబ్లిక్లో తిప్పిన తిప్పుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి తన నోట్లో పదాలు. సో ఈజ్ టాంటింగ్ మీ. మయసభ అనేది ఒక అందమైన కళ, ఒక అందమైన ఊహ. ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక రిలేషన్షిప్లో పడినప్పుడు రేపు జరగబోయే ఈవెంట్ ఆ రిలేషన్షిప్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అలాంటి ఇన్నసెంట్ ఐడియాలజికల్ యూనిటీ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ పరిస్థితుల వల్ల ఒక గ్రాండ్ ఈవెంట్స్లో పడినప్పుడు వాళ్ళిద్దరూ థిక్ రైవల్స్ అవుతున్నారు. ఆ రిలేషన్షిప్లో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలన్నది నేను చిన్నప్పుడే పడిన సీడ్ అండి అది. బట్ అలాంటి కథ, అలాంటి క్యాన్వాస్ ఎప్పుడూ నా మైండ్లో లేదు. సో 2016లో ఎప్పుడో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శ్రీహర్ష కలిశాడు నాకు. కలిసినప్పుడు తను రావడమే ఒక బిజినెస్ ప్లాన్తో వచ్చాడు. మనోడు బిజినెస్ మ్యాన్ అనమాట. ఎవ్రీ మీటింగ్ విల్ హ్యావ్ ఎ బిజినెస్ బిహైండ్ ఇట్. బట్ ఫ్రెండ్లీగా స్టార్ట్ అయింది. తను యూఎస్లో చదువుకున్నప్పుడు వెనిలా ఫ్యాను, ఆ తర్వాత ప్రస్థానం ఫ్యాన్ అని చెప్పి హౌస్ ఆఫ్ కార్డ్స్ చూసి హీ కేమ్ అండ్ జస్ట్ షాక్ మీ విత్ ద థాట్ హీ హ్యాడ్. అన్నా, లైక్ లుక్ అట్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ లుక్ అట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వన్ ఫ్యామిలీ. ఒక ఇండిపెండెన్స్ వచ్చిన ఫ్యూ డికేడ్స్ వరకు కూడా మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు మన చీఫ్ మినిస్టర్స్ కాదు. బ్రిటిష్ రాణి వైస్రాయల్ని అపాయింట్ చేసినట్టు సీల్డ్ కవర్ సీఎంస్గా ఉండేది. ఆ తర్వాత ఒక రకమైన రాజకీయ చైతన్యం మొదలై కొన్ని గ్రేట్ లీడర్షిప్ అండ్ గ్రేట్ లీడర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్య రుచూడు మొదలుపెట్టారు. ఆ స్పేస్లో, ఆ విండోలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్లో ఒక కథ ఆలోచించండి. ఏదైనా హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏదైనా చేయొచ్చు ఇది అనగానే సూపర్ సాలిడ్ ఉంది, ఫర్గెట్ అబౌట్ సిరీస్, ఐఎమ్ మేకింగ్ ఎ మూవీ అని స్టార్ట్ అయిన ఐడియా అది. సో అది ఒక 3-part ఫిల్మ్గా రాసి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కథని సినిమాగా చెప్పాలంటే చాలా పెద్ద కమిట్మెంట్స్ కావాలి, చాలామంది చాలా బలమైన యాక్టర్స్ కావాలి, మెయిన్ లీడ్స్ కావాలి అనుకుంటున్న రోజుల్లో కోవిడ్ టైంలో జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిరీస్ ఫార్మాట్లో కూడా ఒక సీజన్ రాసి పెడదాం. ఫస్ట్ పార్ట్ విల్ రైట్ ఇట్ ఇన్ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి అప్పుడు జరిగింది ప్రాసెస్ అంతా. నేను ఎప్పుడు అందరూ అడుగుతుంటారు 8 years బ్యాక్, 9 years బ్యాక్ తేజ్ అని, 10 years బ్యాక్ అని. సి ద వే మై మైండ్ ఫంక్షన్స్ ఈజ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్మాల్ గార్డెన్. ఐడియాస్ ఎప్పుడో పడిన ఐడియా, పలు రకాల ఐడియాలు పెరుగుతూనే ఉంటాయి ఈ పొలంలో. అందుకే పైన చుట్టే లేదు, లోపల చెట్లు పెరుగుతున్నాయి. సో ఎవ్రీ ఐడియా దాని మూడ్ను బట్టి, ఇప్పుడు నాకు తెలిసి ఈ బుర్రలో ఒక 10 కథలు ఉంటాయి. బట్ అందులో ఒకటి చిన్న చెట్టు ఉంటుంది, ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది. దట్స్ హౌ ఐ ఫంక్షన్ యాజ్ ఎ రైటర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మయసభ టు ఫైండ్ ఇట్స్ డెస్టినీ. And I believe there couldn't have been a better destiny for Maya than this. Than the project migrating towards Sony Live, and that was the moment, that day I met Danish. I decided if at all Maya is going to become a series, it will be in partnership with Danish, with Sony Live, because Sony Live is home for beautiful such earthy, life connecting, relevant stories. They may look sensational, they may look sensitive, they may look, it might be like, ikkada offensive untunda, akkada offensive untunda antundi. But look back at Sony's history. Scam, enta sensational, Maharani, everything there is. The sensation means that's hitting us hard, that's coming from life, that's coming from our culture, our roots. That means it's going to reflect something about all of us. So those are the kind of great stories Sony has been producing. It just happened. I felt like it was destiny. I went for something else. Just a small project I was presenting.
ఒక టాక్ షోకి వెళ్ళాను సో డానిష్ని కలవడానికి. ద మ్యాన్ ఈజ్ సో క్లియర్, సో with Danish everything is quick. he's clear, like he knows what to catch, right? So the conversation about the show was immediately over, and then he was appreciative of Republic, Tej, our baby. So Republic, and then immediately said, then bring something to the show. We're open for you to pitch anything to our platform and all. That's when it kind of struck me, and then after that we sent Bible and I communicated. Everything was like why it feels like slow, late and all. Danish was too fast. He wanted it to be delivered next day, kind of. So that's how urgency he felt. That's how much in love he was with the project. And the moment he heard, like, two rival friends and political legends, anagane, that's the emotion he is sticking on to. Even when we might discuss about promotions and all that, but I again and again go and understand whatever hit that man, he believes that it is going to hit the entire universe. So that's how we maintain our promotions, which is brilliantly guided by. And Danish sir, I'll tell you, this is in this short career, movies, this is the best promoted product of my career so far. I'm really thankful. I always feel like I put up so much effort, but nobody promotes my films. It always don't deserve, and they all become late cults basically. So you timed it properly. I think I'm going to get my due also this on time, not late. With my Sabha, I have that belief with this project. And coming to my writer-director partner, Kiran has been traveling with me from ever since Bahubali days. రిపబ్లిక్ కూడా నాతో కలిసి రాశాడు. ఇంత పెద్ద షోని 3 films వర్త్ ఆఫ్ కంటెంట్ చేయాలంటే ఇంకో పార్ట్నర్ లేకుండా చేయడం ఇంపాసిబుల్. సో ఐ మేడ్ హిమ్ డైరెక్టర్ పార్ట్నర్ ఆల్సో ఇన్ దిస్ ఫిల్మ్. హీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్. అండ్ ద గైడెన్స్ అగైన్, ద హోల్ ప్రాసెస్, ద గైడెన్స్ ఐ గాట్ ఫ్రమ్ Sony Live తో ఇట్ విల్ బీ క్రియేటివ్ కొలాబరేషన్. ఇట్ వోంట్ బీ లైక్ క్రియేటివ్ డిక్టేషన్. So like they whatever the questions they raise, there will be like audience point of view, like it'll feel like every time we have one version and we have a discussion. Shogot, I think Raghu and Sandeep were also so beautiful, and this is the best creative team I have ever come across. I worked in Bombay, dealt with few platforms also, but you guys have the brilliant team, and I recommend all the creators to have one journey with Sony, and you will realize how much you will fall in love with. What is that? కమింగ్ టు నేను వాళ్ళకి చెప్పానండి, నేను ఎవరన్నా మర్చిపోతే గుర్తు చేయమని చెప్పి మధ్యలో ఇలా టేక్ ఇంటరప్షన్స్, షార్ట్ ఇంటరప్షన్, ప్లీజ్ బీ పేషెంట్. ఎవరితో మొదలు పెట్టమన్నావు? రఘు సందీప్. మెన్షన్ రఘు సందీప్. ఓకే. సో అక్కడి నుంచి నౌ వన్స్ రైటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేసాం, కొలాబరేటివ్గా ఎంజాయ్ చేసాం. వెన్ ఇట్ కేమ్ టు క్రూ అండ్ ఐ రిక్వెస్టెడ్, అండ్ దిస్ ఈస్ హౌ లైక్ Vijay is a beautiful producer, I know that, but Sony doesn't know him. They know what I am really fighting for from inside. They always used to defend that. I brought, like, we could have brought in big production houses and all that, but I requested them. Prasthanam became Prasthanam because of that one man, Vijay, Krishna Vijay, my closest friend, and he produced some beautiful films. They may not have made like hundreds and hundreds of crores, but they were like Nidhi Nadi Oke Kada. He launched a director, he launched Sri Vishnu, and Appatlo Okadundevadu, Asura, director and producer. He deserves the right project, right people to shine as a producer, and I requested them. They immediately agreed, and I promised them that he will do a great job, and I hope you're happy, Danish ji. And from Vijay was the man behind Prasthanam also, and he's the man behind My Sabha. With the entry of Vijay, సేమ్ ఆ ఎనర్జీస్ వచ్చేసినాయి, ద పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి. అండ్ విజయ్ ప్రొడ్యూసర్ ఒక్కడే కాదు, క్రియేటివ్గా కూడా చాలా చాలా బ్రిలియంట్ ఐడియాస్, ఫినిషింగ్ టచెస్ ఇస్తుంటాడు. ఎడిట్ రూమ్లో కూడా తను ఇచ్చే సర్టన్ స్పార్క్స్ గో బియాండ్ కిరణ్ అండ్ మై థాట్ ప్రాసెస్, అండ్ దే యాడ్ సో మచ్, దే బ్రింగ్ సో మచ్ వాల్యూ. దట్స్ వై హీస్ ఎ కంప్లీట్ ప్రొడ్యూసర్ అకార్డింగ్ టు మీ. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ in the middle of అర్జెంట్గా ఏదైనా ఉంటే ఒక సీన్ షూట్ చేయమన్నా కూడా I can trust him. He is a brilliant director also. Parampara was directed by Vijay. So such a multifaceted, multi-talented man who deserves a lot more attention from the industry, from platforms and everybody. So I want to give his due today because he never got it till now. Okay, so from there I am like, it's like I got my army around me. So now it's all about like how to get it right, how to get the right casting and all that. So the first man that
gets into my mind is this tall man, because he's tall. He's tall and big. So Adi, I've been a fan of his work. Someone who can be a hero, whether it is period or contemporary, even when he plays a villain, I feel like I'm watching a multi-star horror. He's like a hero playing a villain kind of character. So that aura he brings in front of camera. He was there. The first thing I thought of was Adi, and then Chaitanya went through a lot of tough examinations from me to match up to Adi. From there, casting director Kiran Kumar brought in. 264 characters ఉన్నాయండి. థియేటర్లోంచి జస్ట్ ఒక పాకుడ్రాలని నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు వీ ఫౌండ్ సమ్ టాలెంట్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాసెస్. దట్స్ వాట్ టు గెట్ ఎ ప్రోడక్ట్ రైట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్. Like money is the next thing, okay? We had enough monetary resources also. They spent whatever was needed for the project, for the script and all that. Casting గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరిని స్క్రిప్ట్ స్టేజ్లోనే ఐ రోట్ హిజ్ నేమ్ శ్రీకాంత్ అయ్యంగార్ on the character. So and Ravindra Vijay and all that, like it was, Kiran used to be a great help with casting. He used to take all the filtration process and bring the right faces in front of the camera, right talent in front of the camera. Evarna miss avutuna and Suresh. ప్రాజెక్ట్ వచ్చేసి జ్ఞాన్ శేఖర్తో స్టార్ట్ చేసామండి. ఇట్ వాజ్ అ గ్రేట్ కొలాబరేషన్. తనకి మల్టిపుల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల, సినిమా కమిట్మెంట్స్ కూడా ఉండడం వల్ల, హీ సెట్ ద బ్యూటిఫుల్ టోన్. అండ్ దెన్ వీ వాంటెడ్ సంబడి టు ఎక్స్టెండ్ his takeoff. That's when the day క్లాష్కి వచ్చాడు ఫస్ట్ సురేష్. ఒక 1 week క్లాష్కి వచ్చాడు. క్లాష్కి వచ్చిన తర్వాత నేను జ్ఞానాకి చెప్పాను అనమాట, జ్ఞానా యూ కంటిన్యూ ద మూవీ. ఐ ఫౌండ్ సంబడి హూ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ గివ్ మీ ద అష్యూరెన్స్ వీ నీడెడ్. ఈవెన్ దిస్ మ్యాన్ డిజర్వ్స్ a lot more attention from the industry. On 6th, on 7th you will realize how much worth it. And it's not only shoot. 3 సినిమాల వర్త్ కంటెంట్ 90 daysలో ఫినిష్ చేసాం. యూ సా ద యాక్షన్, యూ సా ద సాంగ్స్. ఇట్స్ ఏ ఫిల్మ్. ఎవ్రీ ఎపిసోడ్ విల్ బీ లైక్ నైస్ బ్యూటిఫుల్ తెలుగు ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది మీకు. అన్ని టైం కన్సూమింగ్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా ఇన్ ఏ రెగ్యులర్ ఫార్మాట్ 3 సినిమాల వర్త్ 90 daysలో ఫినిష్ చేయడం అంటే ఇట్స్ యావరేజ్ 30 daysకి ఒక సినిమా అయినట్టు, సినిమా లెంగ్త్. దట్ ఈజ్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్, మెయింటైనింగ్ ద క్వాలిటీ and giving whatever it takes for the project. Production designers Kamesh and coming Kamesh and Tirumala. So they are the contribution for all the frame whatever inside the frame. And then by the finishing project వచ్చేటప్పటికి I think KL Praveen editor గురించి నేను చెప్పక్కర్లేదు. We are partners from Republic and it will continue. It has continued with this one. Now the biggest almost I will say మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి కిరీటం పెడతారు కదా, దట్ కిరీటం ఈజ్ శక్తి సినిమా 7th రోజున రిలీజ్ అయిన తర్వాత యూ విల్ థింక్ షీ విల్ షైన్ లైక్ ఎ క్రౌన్ ఆన్ మై సభ. And Danny ji, I am requesting you in front of media, please release soundtrack after release at least. At least we'll release like 12 to 15 tracks because we are so fascinated by all the tracks. I will send you the short list and you check it out and please approve us. So anything else? Divya ji. Divya ji is a miracle, like, you know. Divya ji, when see, you know, an actor who's already into the script, like when you're narrating itself. That's how I figured out Sai Kumar garu for Prasthanam. I found another great casting actor partner in her because I've decided, ma'am, I'm going to work with you a lot. You're going to become a Telugu actor from now. My next Telugu film also you will be my actor. Such a warm person, so much fun to work with her. And the little nuances, you will be blown. Like a simple pauses, I mean, she looks like such a fun person, but the moment she's in the role, Airavati Basu, you don't want to be around her. So that's and anything I'm missing, ma. Hey, Randra, keep bringing me my script, man. All covered. And Nagi గురించి ఎలా చెప్పచ్చు అంటే, మనం one day we'll sleep at 10 o'clock, one day we'll be sleeping at like 4 o'clock, 5 o'clock or whatever it is. No, sometimes when I remember anything, I keep communicating anamata.
10 గంటలకు కాదు, 2 గంటలకు కాదు, 6 గంటలకు కాదు, 3 గంటలకు కాదు రాత్రులు. ఎనీ టైమ్ ఐ లీవ్ ఎ మెసేజ్ టు హిమ్, దెర్ ఇస్ ఎ రెస్పాన్స్ ఇమీడియట్లీ విత్ ఇన్ నెక్స్ట్ మినిట్. ఐ థింక్ హీస్ ఎ గోస్ట్. రైట్? డూ యూ ఎవర్ స్లీప్? యా, సో దట్స్ హౌ వర్క్. అండ్ శ్రీను అండ్ ఆల్ దట్. ఎందుకంటే అండి ఈ ఎఫర్ట్ అనేది ఎంజాయ్ చేస్తూ పెట్టాం. యూ విల్ ఎంజాయ్ దట్ వెన్ దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ ఇట్, some magic in the product, in the content. Okay, this is how we enjoyed it. It is still now ours until 6th. One more week My Sabha is ours. On the day of 7th it is yours, and it is up to you what you make out of it. Thank you so much, and thank you Danish ji. Thanks for Sony Live. And My Sabha is going to is coming to you like a asti antar kada. It is going to be a wealth that you are going to consume. It's not going to be a product. I'm damn sure of that. Thank you for this whole journey. Thank you, sir. Thank you so much, and congratulations to the whole team of My Sabha.